ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టు విచారణకు వచ్చిన సమయంలో ఆమె మెడలో జపమాల కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు కవిత జపమాల ఎందుకు ధరించింది, జపమాలతో లాభాలేంటి వంటి విషయాలు తెలుసుకోవడానికి తెగ సర్చ్ చేసేస్తున్నారట నెటిజన్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత ఇటీవల తన విచారణ సందర్భంగా కోర్టును జపమాల కావాలని కోరింది. ఈ మేరకు కోర్టు కవితకు జపమాల వాడేందుకు అనుమతించింది. జపమాలలో 3 రకాలు ఉండగా అందులో మణిమాలలో ఒకటైన రుద్రాక్షలతో తయారు చేసిన మాలను కవిత వేసుకుంది. ఈ రుద్రాక్షమాలతో అనేక లాభాలుంటాయట. జపమాలలో ఒకటైన రుద్రాక్షమాల ధరించి జపం చేస్తే అనంతమైన ఫలితాలు వస్తాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. రుద్రాక్షమాల చేతికి కట్టుకున్నా మెడలో ధరించిన దుష్టశక్తుల నుంచి కవచంలా కాపాడుతాయని హిందూ పురాణాల్లో ఉంది. రుద్రాక్షలు పరిస్థితులను తట్టుకునే మానసిక శక్తిని మనిషికి అందిస్తాయని, వీటిని ధరించి మనస్సులోనే మంత్రాన్ని జపిస్తే 1000 రెట్లు ఫలితం వస్తుందని హిందూ పురాణాల్లో ఉంది. దీంతో ప్రస్తుతం జైలులో ఉన్న కవిత రుద్రాక్షమాలతో జపం చేస్తున్నట్లు తెలుస్తోంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.